వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ రమ్య. సో ఈ రోజు వీడియో చాలా 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 స్పెషల్ అన్నమాట. ఎందుకు అని అంటే మేము మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. అండ్ మామిడికాయ పచ్చడి పెట్టడంలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? నో, నా వీడియోలో ఇద్దరు స్పెషల్ పర్సన్ ని చూపిస్తున్నాను, అది అన్నమాట. అండ్ ఈ వచ్చి మా పెద్దమ్మ. సో మా పెద్దమ్మ ఎవ్రీ ఇయర్ మాకు మామిడికాయ పచ్చడి పెడుతుంది అనమాట. ఈసారి నేను తను పెట్టి మామిడికాయ పచ్చడిని మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా పెద్దమ్మ అయితే పచ్చడి చాలా చాలా బాగా పెడుతుంది. అండ్ ఇప్పుడు ఏమేమి కావాలి, ఎలా పెడుతుందో పెద్దమ్మ ఏం చేస్తున్నావు? ఎన్ని మామిడికాయలు తీసుకుంటున్నావు? చిన్న చిన్నవి మామూలు ఇంత సైజు, ఇంత చిన్న సైజు. అవి మా బిడ్డ వల్ల తోటలయ్యి ఈ కాయలు మేము వాళ్ళు కోసుకొచ్చిండ్రు. కాయలు కోసుకొస్తే మేము చిన్న చిన్న కాయలు 100 కాయలు తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు 100 కాయల క్వాంటిటీ కోసం పచ్చడి చేస్తుంది. 100 కాయలు ముక్కలు కడిగి ఆరబెట్టి పచ్చడి పెడుతున్నా ఇప్పుడు. ఓకే, 100 కాయలకు 1 కేజీ మనం ఇంట్లో మిరపకాయలు మిక్సీ పట్టించిన కారము, మిర్చి. ఇది అచ్చమైన తెలంగాణ అల్లం పచ్చడి. మీరు ఇట్లాంటి ప్రాసెస్ బాగా జనగాం సైడ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. వరంగల్, జనగాము ఇది చాలా మంది అక్కడ ఇలానే పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు జనగాం లో ఉన్న వాళ్ళు వీడియో చూసినట్టయితే మీకు వెంటనే ఇట్లా ఇది జనగామలా పెట్టే పచ్చడి. సో ఇప్పుడు కారం ఎంత తీసుకున్న పెద్దగా? పట్టించిన కారం 1 కేజీ. 1 కేజీ 100 మ్యాంగోస్ కి 1 కేజీ పట్టించిన కారం. ఇదేంటి? 1/2 కేజీ 3 మ్యాంగో కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేస్తే మంచి ఫ్లేవర్ అండ్ అబ్సల్యూట్ టేస్ట్ కోసం అట్లా 3 మ్యాంగో మిర్చి వేస్తారన్నమాట. ఇలా అంతా కలుపుకోవాలి. ఇదెంత? 1/2 కేజీ. ఇది 1/2 కేజీ. ఓకే, 1 కేజీ ఆశీర్వాద్ ఉప్పు. 1 కేజీ సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ మా పెద్దమ్మ చాలా అంటే చాలా బాగా పెడుతుంది పచ్చడి. మా ఇంట్లో చాలా అందరికి తనే పార్సల్ చేస్తుంది అనమాట. వాళ్ళ పిల్లలకి, మాకు, అండ్ ఇంకెవరికి పంపిస్తే పెట్టి ఇంత పచ్చడి పెడుతున్నావుగా. మా అన్నయ్యకు, మా పెద్దన్నయ్యకు, మా ఇంకో అన్నయ్యకు, మా తమ్ముని భార్యకు మామిడికాయ పచ్చడి నేను పెట్టింది అంటే చాలా ఇష్టం. చాలా మందికి అంటే ఇయర్ ఎండింగ్ రాగానే ఇక మా పెద్దమ్మ ఫోన్ మా చెల్లి పిల్లలకు. ఫస్ట్ మీ అన్నలకే పెట్టుకోలేదు. మా చిన్నమ్మాయి, మా 2 మన్మలు, మా పెద్ద మన్మడు, మా చిన్న మన్మడు, మా కూతురు, మా అల్లుడు అక్కడనే అమెరికాలో ఉంటారు. వాళ్ళకు కూడా ఈ పచ్చడి పంపిస్తా పార్సల్. ఎస్, అంత ఫేమస్ అన్నమాట. ఇది 1/2 కేజీ జీలకర్ర మెంతుల పొడి. అంటే ఒక 1/2 పావు జీలకర్ర, 1/2 పావు మెంతులు మంచిగా దూరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది అదే పొడి. ఓకే, ఇది కూడా ఇందులో వేసేయాలి. సరిపోతుందా పెద్దమ్మ? అది సరిపోతుంది. మెంతుల పొడి ఎంత తీసుకోవాలి పెద్దమ్మా? ఇది కూడా 1/2 పావు. 1/2 పావు మెంతుల పొడి, 1/2 పావు జీలకర్ర పొడి. ఫైన్ పౌడర్ చేసుకోవాలి దీన్ని. ఇది కూడా దూరగా అంటే ఇవి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట. ఏంటది? ఆవకాయ పొడి. ఇది ఆవాల పొడి 1/2 కేజీ తీసుకోవాలి. మామూలుగా చిన్న కాయలు 25 కాయలు తీసుకుంటే ఒక 1/2 కేజీ సరిపోతుంది. మేము 100 కాయలు తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కేజీ పౌడర్ వేసుకోవాలి. ఎస్, ఇంకా పచ్చడి ఖరాబ్ కాదు. ఎన్ని రోజులు ఉన్నా 1 year కన్నా ఎక్కువ ఉంటది మా ఇంట్లో పచ్చడి. మళ్ళీ పచ్చడి ఇప్పటికీ మా ఇంట్లో ఇది పెడుతున్నా సరే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పచ్చడి కూడా ఉంటది. అంత కూడా ఖరాబ్ అవ్వకుండా మేము ఒక 10 నిమిషాల ముందే ఒక కేజీ నూనె వేడి చేసి చల్లారబెట్టుకున్నాం. ఇప్పుడు దాంట్లో అల్లం ఎల్లిగడ్డ దంచింది గుడ్డింది ఉంటుంది కదా, అది కలుపుకోవాలి. అది చల్లగా అయినాక ఇందులో పోసి అంతా మిక్సీ చేయాలి. ఓకే, అంటే ఆల్రెడీ గ్యాస్ మీద ఉన్నప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేయొద్దు. నూనె చల్లగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నూనెలో అల్లం ఎల్లిగడ్డ వేయాలి. ఓకే, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎంత తీసుకోవాలి? 1 కేజీ తీసుకోవాలి. 1 kg అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఓకే, అండ్
దాన్ని మంచిగా ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేకుండా దాన్ని గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నావు పెద్దమ్మ? నూనె అది తీసుకురా అల్లం. సో ఆల్రెడీ మేము 1 kg ఆయిల్ అక్కడ హీట్ చేసి పెట్టుకున్నాం. అండ్ అది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా ఎంత 1.5 kg పెద్దమ్మా? 1.5 kg జింజర్ గార్లిక్ పేస్ట్. తెలుగులో చెప్పు, అల్లం ఎల్లిగడ్డ అని. చూసినావా, నాకే స్కోప్ లేకుండా వీడియోలో మాట్లాడేస్తుంది. అందుకే నేను ఇంత టాక్టివ్ ఎందుకు అనంటే మా అమ్మ, మా పెద్దమ్మ అసలు మాకన్నా బీభత్సం అనమాట. మేము ఉన్నది 10% అయితే వాళ్ళు 200% అనమాట. సో నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు పెద్దమ్మా? మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మ ఇలానే పెట్టేది, ఆమెను చూసి నేను కూడా నేర్చుకున్నాను. నిజంగా మా అమ్మమ్మ కూడా చాలా బాగా పచ్చడి పెట్టేది. అక్కడైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు పచ్చడి పెడుతున్నారంటే ఒక ఫెస్టివల్ లాగా ఉంటుండే అనమాట. మామిడికాయ పచ్చడి పెట్టేది. అవునా పెద్దమ్మా? అవును. ఎస్. మీ అమ్మని మిస్ అవుతున్నా తెలుగు? చాలా చాలా మిస్ అవుతుంది. ఎస్, నేను కూడా మా అమ్మమ్మని చాలా చాలా మిస్ అవుతున్నా. ఇంకా కాదు పెద్దమ్మా, అది వేడి ఉండాలి కదా, అది మరి ఎట్లా ఉడుకుతుంది వేడి లేకపోతే? వేడి ఉండొద్దు, వేడి ఉంటే ఈ పేస్ట్ మాడిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉంటే ఇది ఇందులో వేసి ఈ పచ్చిదనం పోయేటట్టు ఇలా 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 మెల్లగా కలుపుకోవాలి. అర్థమైందా? ఆ వేడిలోనే ఇది ఉడుకుతుంది. ఆ వేడికి ఇది పచ్చి ఉంటది కదా, ఇది ఇట్లా. దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఆవ పచ్చడా, అల్లం పచ్చడి? అల్లం పచ్చడి. కానీ తీయగా ఉండదు, స్పైసీగానే ఉంటది. బెల్లం వేయరు కాబట్టి వీళ్ళు తెలంగాణ స్టైల్లో చేస్తున్నారు కాబట్టి బెల్లం వేయరు. సో చాలా చాలా టేస్టీగా, స్పైసీగా, మౌత్ వాటరింగ్ ఉంటుంది చట్నీ. మీరే చూస్తారు కదా లాస్ట్ లో. సో పెద్దవా అయితే మరి వ్యాక్సిన్ వేయించుకున్నావా? వేయించుకున్నా బిడ్డ. 2 డోసులు వేసుకున్నావు? ఒకటే వేసుకున్నా. ఒకటే డోసా? ఇంకోటి వేసుకున్నామా బంద్ అయ్యింది. లాక్డౌన్ వచ్చింది. ఇది పెద్ద ఏం కాదు, మంచిగా ఈజీగా పెట్టుకోవచ్చు. కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా ఈ పచ్చడి పెట్టుకోవచ్చు. ఇన్ని కాయలు పెట్టాలని ఏం లేదు, 10 కాయలు 5 కాయలతో కూడా ఈ పచ్చడి పెట్టుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా ఈజీ అంటావు. 4 రోజులు పెట్టుకోవచ్చు. నువ్వు ఎవరినైనా మిస్ అవుతున్నావు పెద్దమ్మ? అవుతున్నా బిడ్డ. ఎవరిని మిస్ అవుతున్నావు? మా 2 మనమలని మిస్ అవుతుంది. నా పేరు చెప్తుందేమో అనుకున్నా. ఇంటి పక్కనే ఉన్నావు. అంతే అంతే. యాక్చువల్గా ఇప్పుడు నేను మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ పచ్చడి మా ఇంట్లో పెట్టాం మేము, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే పెడతాము. సో మా కజిన్ వాళ్ళ ఇంట్లో పచ్చడి పెడుతున్నాము. అండ్ మేము ఎక్కడ బయట తిరగట్లేదు. వీళ్ళు వచ్చేసి మాకు ఇంటికి చాలా దగ్గరలోనే అనమాట. సో నువ్వు ఎవరిని మిస్ అవుతున్నావు? మా 2 మనమలని మిస్ అవుతుంది. ఎందుకు? వాళ్ళు ఇక్కడ ఉండలేరు, యుఎస్ లో ఉంటున్నారు. యుఎస్ లో ఉన్న వాళ్ళని మిస్ అవుతున్నావు అనమాట. ఓకే, ఒకసారి మీ బన్నీకి ఇంకా బబ్లుకి హాయ్ చెప్పాలి. బబ్లు, బన్నీ, ప్రగతి, రాజేందర్ అందరికి హాయ్. పచ్చడి వేసుకొని తినండి. పార్సల్ మీకు కూడా వస్తుంది లాక్డౌన్ అయిపోయిన తర్వాత. అప్పటిదాకా మేము ఈ పచ్చడిని చాలా ఎంజాయ్ చేస్తుంటాం. సో ఇప్పుడు మేము హీట్ ఆయిల్లో మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మిక్స్ చేసేసుకున్నాం. అండ్ హియర్ కమ్స్ తిను మా మమ్మీ అనమాట. సెకండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. మమ్మీ ఒకసారి హాయ్ చెప్పు. సో నేను చెప్పా కదా, యాజ్ ఐ టోల్డ్ యూ, చాలా 2 ఇంపార్టెంట్ పర్సన్స్ ని చూపిస్తున్నా ఈ వీడియోలో అని అంటే, వన్ ఈజ్ మై మమ్మీ అండ్ ది అదర్ వన్ ఈజ్ మా పెద్దమ్మ అనమాట. ఒక కేజీ విజయపల్లి నూనె, 1 కేజీ పచ్చిదే కలుపుకోవాలి ఇందులో. మొత్తం పోయేవాలి, తర్వాత పైన పోసుకోవాలి. ఓకే. సో వీళ్ళ రెసిపీస్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ పచ్చడి చూస్తే మా పెద్దమ్మ రెసిపీ మీకు అర్థమైపోతుంది, తను ఎంత మంచి వంటలు చేస్తుంది అనేది. అండ్ తర్వాత మా మమ్మీ చేసే వంటలు కూడా నేను ఫర్దర్ వీడియోస్ చూపిస్తాను. తను కూడా చాలా బాగా వంటలు చేస్తుంది. నేను కుకింగ్ యూట్యూబ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెట్టడానికి ఇన్స్పిరేషనే వీళ్ళనమాట. ఇలా బాగా చాలా మంచిగా కలుపుకోవాలి, కలిసిపోయేలాగా. నేను ఎప్పుడెప్పుడు ఈ పచ్చడి తిందామా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట.
మ్యాంగోస్ ని యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలన్నమాట. కారం తీపులు వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. ఇగో ఇలా ఇలా అంతా కలపాలి. ఇలా కలిపి నేనన్నా హెల్ప్ చేయాలా? చేయమంటారు. ముక్కలు పోయాలా? మామిడికాయ ముక్కలు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే మీకు ఏవైనా పోలికలు కానీ ఏవైనా కానీ మ్యాచ్ అవుతుందని అని అనిపిస్తుందా? బికాస్ వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ అన్నమాట. ఇది నా అక్క తన చెల్లి. అండ్ ఏమంటారు, మా పెద్దనాన్న మా డాడీ కూడా ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఓన్ బ్రదర్స్ అండ్ వీళ్ళు ఓన్ సిస్టర్స్ అన్నమాట, సిబ్లింగ్స్. అంటే ఇద్దరు ఒక ఇంట్లో వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. అవునా పెద్దమ్మా? అవును. మమ్మీ మాట్లాడు మమ్మీ ఏదైనా. మాటలు రావాలి చాలా ఆమె మాటలు రావంటే అసలు ఎవ్వరు నమ్మరు. కానీ వీడియో ఉంది కాబట్టి కొంచెం షై ఫీల్ అయ్యి అసలు మాట్లాడట్లేదు. సో ఇంత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఒక బకెట్ లో ఆర్ ఒక జాడీలో ఇట్లా కింద కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చి నూనె పోసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నంతా అందులో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవద్దమ్మా? 3 days 3 రోజుల దాకా. దీన్ని కలపొద్దు, మూత తీయద్దు, కలపొద్దు. 3వ రోజు మంచి రోజు చూసుకోవాలి. చూసుకుంటే అప్పుడు పచ్చడి మంచిగా ఉందా, నూనె పైకి తేలిందా లేదా తెలుస్తుంది. అప్పుడు అదంతా మళ్ళీ ఒక పెద్ద ఇలాంటి బౌలర్ తీసుకొని మళ్ళీ కలుపుకొని ఉప్పు తక్కువ ఆయిల్ తక్కువ కలిపి అందులో పెట్టుకోవాలి. ఓకే. అప్పుడు చిన్న జాలి పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బకెట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మాకు ప్రస్తుతం లాక్డౌన్ వల్ల జాడీలు డబ్బాలు ఏం అవైలబుల్ లేవన్నమాట. అండ్ ఇది వచ్చేసి కొత్త బకెట్ ఇవన్నీ అవైలబుల్, అందుకే ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను. సో నేను అంత ట్రై చేసినా మా అమ్మ అసలు ఒక్క మాట కూడా మాట్లాడతలే అనమాట. తను యాక్చువల్గా చాలా టాకిటివ్ అనమాట. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తను ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుందో. కాకపోతే వీడియో ఆన్ చేసేసరికి కొంచెం షై ఫీల్ అవుతుంది అనమాట. అమ్మ ఎందుకు మమ్మల్ని అంత సీరియస్ గా అంత సిగ్గుగా పడుతున్నావు? ఏదో ఒకటి మాట్లాడు మమ్మీ, నెక్స్ట్ వీడియోలో చెప్తుందంట. ఓకే. అండ్ ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూడకపోయినా ఏం చేయకపోయినా మెజర్మెంట్స్ అట్లా తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. సో లాస్ట్ కి ఇట్లా ఫైనల్ గా బకెట్ లోకి వేసుకున్న తర్వాత మీద పచ్చి నూనె పోసుకోవాలి. అంతే కదమ్మా? అంతే. 3 days వరకు ముట్టుకోవాలి. అది కూడా ఎక్కడ పడితే అక్కడ తేమ ఉన్న దగ్గర, చల్లని నీరు ఉన్న దగ్గర పెట్టొద్దు. మంచిగా జాగ్రత్తగా ఒక కబోర్డ్లోనో ఒక సెల్ఫ్లోనో ఎవరు ముట్టుకున్న దగ్గర పెట్టాలి. 3వ రోజు స్నానం చేసి ఈ పచ్చడి తీసి ఒక ఇట్లాంటి దాంట్లో వేసుకొని అంతా కలిపేసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు కొంచెం వేడి వేడి అన్నంలో కలుసుకొని తినేస్తే ఉప్పు కారం ఎలా ఉంటుందో పెద్దమ్మ చెప్తుంటేనే నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి అన్నమాట. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, ఆవకాయ వేసి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూడొచ్చు పెద్దమ్మా. కొంచెం అన్నం తీసుకురా టేస్ట్ చూపిస్తాయి. సో ఇప్పుడు లాస్ట్ కి పచ్చడి అంతా ఎత్తి పెట్టేసిన తర్వాత ఇట్లా ఈ గిన్నెలో మిగిలిన కారంలో అన్నం చేసి ముద్దలు కలిపి పెడతారు. ఐ థింక్ మీకు కూడా ఐడియా ఉంటుంటది. మీ ఇంట్లో కూడా పచ్చడి పెట్టినప్పుడు లాస్ట్ కి పచ్చడి అంతా కలిపేసిన తర్వాత ఆ ముద్ద దొరుకుతుంది ఇప్పుడు. అది ఇయర్ అంతా మళ్ళీ ఎప్పుడు దొరకదు, పచ్చడి పెట్టినప్పుడు మాత్రమే. ఫస్ట్ ముద్ద ఎవరికి? మీకే. నాకేనా? మీకు కూడా యమ్మీ యమ్మీ టేస్ట్ కావాలా అయితే మీరు కూడా పచ్చడి చేసుకోండి. అండ్ ఇట్లాంటిది మీరు కూడా ట్రై చేశారు అని అంటే హౌ ఇట్ టేస్ట్ అనేది లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఇప్పుడైతే లెట్ మీ టేస్ట్. సీరియస్లీ నో వర్డ్స్, అంత బాగుందన్నమాట. నోట్లో ముద్ద పెట్టుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఎంత టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది పెద్దగా, ఉందా? సూపర్ గా ఉంది. మీరు కూడా ఇలానే పచ్చడి పెట్టుకోండి. నాకు పెద్దగా మాట్లాడడానికి రాదు, అందుకే చిన్నగా మాట్లాడు. మా పెద్దమ్మ పచ్చడి పెడతా అన్నప్పుడు నేను వీడియో తీసుకుంటానంటే ఐ వాజ్ లైక్ ఆమె చాలా సైలెంట్ గా ఉంటదేమో అనుకున్నాను. బట్ నాకే స్కోప్ ఇవ్వకుండా అంత ప్రాసెస్ తనే చెప్పి నా పనిని ఈజీ చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ, అండ్ థ్యాంక్ యూ సో మచ్
మచ్ మమ్మీ. మా మమ్మీ అస్సలు మాట్లాడతలేదు ఎందుకు. కరోనా ఉంది, జాగ్రత్తగా ఉండండి. కరోనా ఉంది, ఇంట్లోకి బయటకు వెళ్ళకుండా మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. శానిటైజర్ తోటి చేతులు కడుక్కోండి, దూరం ఉండండి, క్షేమంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. వీలైతే ఇంకా మీరు వ్యాక్సినేట్ చేసుకోవాలి. అవసరం భయపడకండి, ఉంటేనే అది మనకి ఏం బయటికి తెలియదు. వెళ్ళండి, లేదంటే వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, చూసారుగా మీరు నాకు ఇంకా అయినా అది కరోనా మనని ఏం చేయలేదు. ఏం చేయలేదు. జయమే సాస్తే లక్ష్మి అన్నారు. ఎస్, నిజంగా అది పాటించండి. ఎస్. సో చూసారుగా, దిస్ ఇస్ ఇట్ అనమాట. If you like the video, don't forget to like, share and subscribe to my channel. Sweet Ramya. Thank you for watching. Bye bye. బాయ్ బాయ్ నాన్న, అందరు జాగ్రత్తగా ఉండండి.